ప్రైజ్ ది లార్డ్. ఆదివారం ఆరాధన కుటుంబం అంతటితో కలిసి. వెల్కమ్ టు మై ఛానల్ వనజ వ్లాగ్స్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. మరి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా కుటుంబంతో కలిసి దేవుని మందిరానికై వెళ్ళటానికి దేవుడు మరి ఒక మంచి అవకాశమును మాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవునికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మందిరానికైతే రెడీ అయిపోయాము. మేము వెళ్తున్నాము ఆదివారం. అయితే దేవుడు మనల్ని ఎంతగానో వారమంతా కాచి కాపాడుతున్నందుకు ఆయనకు ఒక్కరోజు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు కనుక మరి వారమంతా మన పని పాటల్లో, మనం ప్రయాణాల్లో, మన జాబుల విషయంలో, అన్ని విషయాల్లో, పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చే విషయాల్లో, ఎన్నో విషయాల్లో దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాడు. కాబట్టి ఆ ఒక్కరోజు 1 గంట సమయాన్ని దేవునికి ఇవ్వాలన్నది దేవుని యొక్క ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు 1 గంట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలని మరి మేమైతే కుటుంబం అంతా కలిసి వారం అంతా మేము ఇంట్లోనే ఉంటాము. మేము వెళ్ళేది ఒక్క ఆదివారం బయటికి, అది ఎంతో సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్తాము. అయితే ఆ రోజు కారు స్టార్ట్ అవ్వలేదు, అయినా దేవుని మహాకృపను బట్టి రెడీ అయిపోయాము. మరి మందిరానికి వెళ్ళటానికి ట్రాఫిక్ లేకపోతే కనుక 1/2 అవర్లో మేము మందిరానికి చేరుకుంటాము, లేదంటే 40 మినిట్స్ పట్టిద్ది. మరి 40 మినిట్స్ మా బాబు డ్రైవింగ్ విషయంలో మరి తన వయసు చిన్నదైనా కానీ దేవుడు ఎంతో జ్ఞానంతో మరి దేవుడుండి మనల్ని నడిపిస్తున్నాడని మేము అనుకుంటాము. మా గొప్పతనం ఏమీ కాదు, మా బలమేమీ కాదు, కేవలం దేవుని కృపతో దేవుని మందిరానికి వెళ్తున్నాము. అయితే ఈరోజు దేవుని వాక్యం ఏమని బోధిస్తుందో విందాము. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును అని దేవుని వాక్యం మాట్లాడింది. అంటే మనం నాటబడిన వారమై ఉండాలి అని. ఉదాహరణకి ఒక మొక్కని చూసుకున్నట్టయితే అది మంచి ప్లేస్లో నాటితేనే దాన్ని ఎదుగుదలైనా ఏదైనా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగానే మనం ఎక్కడ నాటబడిన వారమై ఉండాలంటే దేవుని మందిరంలో నాటబడిన వారమై ఉండాలి. దేవుని మందిరంలో నాటబడిన వారమైతే జీవము కలిగి మనం దేవుని స్తుతిస్తాము. అలాగే సత్తువ గల చోట నాటబడాలి, అలాగే జలముల యొద్ద నాటబడాలి. జలముల యొద్ద ఉంటే అది సమృద్ధిగా ఉంటుందన్నమాట. లెబానోన్ లాగా మేఘములనంటే అంత ఎత్తుగా మనము ఎదుగుతాము. అంటే దేవుని వాక్యములో బలపడతామని ఇక్కడ అర్థము. దేవునికి సంబంధించిన మందిరానికి సంబంధించిన విషయంలో నాటబడిన వారమై ఉండాలని మరి ఎంతగానో ఇంకా దేవుని వాక్యం చాలా బలముగా మాట్లాడింది. మనం దేవుని మందిరంలో ఉన్నంత మాత్రాన ఎందుకు నాటబడాలి అనుకుంటే, వ్యాపింప చేయుటకు ఆయన మనల్ని దేవుని మందిరంలో నాటాడు. మొలిచిన చోట విస్తరించను, చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. దేశమంతటా వ్యాపింప చేయటానికి, అలాగే స్థిరపడిన తర్వాత దేశమంతా కీర్తి వ్యాపించును. అలాగే దేవుని మందిరంలో నాటబడి ఉంటే దుష్టులు మనల్ని శ్రమ పెట్టకుండా మన చుట్టూ దేవుడు కంచె వేసి ఉంచుతాడు. కంచె అనగా ఏంటంటే ప్రార్థన, సంఘము, సేవకులు, ఇదంతా వస్తుందన్నమాట. మనం దేవునిలో ఉంటే ప్రతిదీ కూడా మనకి దేవుడు కంచె వేసి ఉంచుతాడు. అప్పుడు మనం ఎలా ఉంటామంటే పెళ్ళగింపబడని చోట నాటబడదము. పెళ్ళగింపబడటం అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం చెట్టు వేస్తే దాన్ని ఎవరొకరు దారిని వెళ్ళే వాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి అదే ఒక కంచె వేసిన చెట్టు అయితే కనుక దాన్ని ముట్టుకోవడానికి ఎవరికి కూడా హక్కు ఉండదు. ఆ రీతిగా మనం దేవుని మందిరంలో నాటబడితే, దేవునిలో నాటబడిన వారమై ఉంటే గనక మనల్ని కూడా ఏ దుష్టుడు కూడా ముట్టడానికి అధికారం ఇవ్వడు దేవుడు.
సంఘము ప్రార్థన, మన ప్రార్థన, సంఘములో యొక్క ప్రార్థన, అలాగే దేవుని కాపుదల, కంచె సేవకుల ప్రార్థన, మన చుట్టూ దేవుడు కంచె వేసి ఉంచుతాడు. అద్భుతకరంగా వాక్యాన్ని దేవుడు ఎంతగానో మరి ప్రతి మనిషిని ఆయన ఎంత ప్రేమించుచున్నాడో అర్థమయ్యే రీతిగా వాక్యానుసారముగా దేవుని మాటలు విన్నాము. ఆ తర్వాత దేవుని యొక్క కానుకల సమర్పణ అయిపోయిన తర్వాత మరి దేవుడు ఎంతగానో ఈరోజు మనతో మాట్లాడానని, దేవుడు మనకి ఎన్నో విషయాలు, మన అన్నిటిలో జయం పొందేది ప్రార్థన అన్నమాట. ఆ ప్రార్థనలో బలపడులాగున మనమందరము ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఏదో ఒక రీతిగా మనతో మాట్లాడతాడు. ఒక వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా. అలాగే మన చుట్టూ కంచె వేసి ఉంచుతాడు. మన కుటుంబం చుట్టూ కూడా కంచె వేసి ఉంచుతానని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. మాట తప్పనివాడు ఆయన. మాట ఇచ్చి తప్పేవాళ్ళు మనుషులు ఉంటారేమో కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు అన్నమాట. అయితే అలాంటి వాక్యం మనం విని మన హృదయాల్లో భద్రపరుచుకొని దానికి తగినట్టుగా మనం ఒక్కొక్క దాన్ని మనం దేవుని విషయంలో మార్చుకున్నట్లయితే ఆయన మనల్ని ఎంతగానో మన చుట్టూ కంచె వేసి ఉంచుతాడు. అలాగే ఈ వారం ఒక స్పెషల్ ఏంటంటే మరి మా కమిటీ వాళ్ళని నిర్ణయించారు. ఈరోజు అహరోను ప్రార్థనా మందిర కమిటీ సభ్యులు కొత్తగా అధికారం తీసుకున్నారు. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు. దేవునికే మహిమ. దేవుని పనిలో వీరు ఇంకా వాడబడులాగున దేవుని సంఘముని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఈ బిడ్డలకి ఇచ్చి ఉన్నాడు. ఆ బిడ్డలని ఇంకా అధిక జ్ఞానంతో దేవుడు దీవించులాగున, అలాగే మందిరానికి, సంఘానికి ఏ విధంగా సహాయంగా ఉండాలో, ఏ విధంగా ఉండాలో వారికి ఇంకా దేవుడు జ్ఞానం ఇచ్చేలాగున, ఆ బిడ్డలను ఆశీర్వదించేలాగున అందరం ప్రార్థన చేయుచున్నాము. అలాగే వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి, వాళ్ళకి ఇచ్చిన ఆ పరిచర్యను బట్టి దేవునికి స్తుతులు చెల్లించి, అలాగే మరి దేవునిచ్చిన అధికారం అన్నమాట. దేవుడిచ్చిన తలాంతును బట్టి, వాళ్ళకి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళు ఇంకా దేవునిలో బలపడలాగున మరి సంఘమంతా కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఇంకా సంఘమునికి ఏ అవసరతలు ఉన్నాయో వారి ప్రార్థన అవసరతల గురించి కానీ, సంఘంలో జరిగే వాటి గురించి కానీ ఆ బిడ్డలు ఇంకా ముందుకెళ్ళేలాగున మరి దేవుడు వారికి తోడై నడిపించాలని. మరి మనుషులు ఇచ్చే అధికారం కాదండి ఇది. దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు, ఏమీ జరగదు. ఎవరి పేరు నిర్ణయించాలో, ఎవరు రావాలో అది దేవుని చిత్తము. మేమైతే అదే నమ్ముచున్నాము. మనుషులు ఇచ్చే అధికారం కాదు, దేవుడిచ్చే అధికారంగా మేము భావించి ఆ బిడ్డలు ఇంకా దేవునిలో బలపడాలని కోరుకుంటూ మరి అలాగే ఆఖరి ప్రార్థన జరుగుతుంది. ఆఖరి ప్రార్థన జరిగేటప్పుడు మరి వాక్యానుసారంగా మరి ఈరోజు మనం విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా మేము నాటబడిన వారమై ఉండాలి దేవా అనని మరి ప్రార్థించుకుంటూ మమ్మల్ని ఎవ్వరూ ఏ దుష్టుడు మా మీద అధికారం లేకుండా కంచె వేసి ఉంచాలి అని ప్రార్థించుకుంటూ మరి అయిపోయింది మందిరం. చర్చి అయిపోయిన తర్వాత మరి యథావిధిగా మేము మళ్ళీ ఇంటికి ప్రయాణమై వచ్చేటప్పుడు కూడా దేవుడు మాకు ఎంతగానో తోడుగా ఉండి క్షేమముగా మేము వెళ్ళి వచ్చే వరకు కూడా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అలాగే ఇక్కడ మా యాపిల్ ఐస్ క్రీమ్ తీసుకుంది. ఐస్ క్రీమ్తో మైక్ లాగా ఫీల్ అయిపోయి పాట పాడుతుందండి. అసలు మైక్ ఇస్తే పాట పాడదు. Thank you for watching Manuja Vlogs.